హలో వెల్కమ్ టు ఏబిఎన్ వాల్। ఈరోజు జరిగినటువంటి నేర వార్తలు అంటే ప్రధానంగా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమైనటువంటి నేర వార్తలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఏ అంశాలు ఏ వార్తలను ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ హైలైట్ చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను। ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం ఉత్తర్వులపై హైకోర్టు స్టే, సహాయం తీసుకోవడం వేరు అనుమతి తీసుకోవడం వేరు అనేటువంటి అంశానికి సంబంధించి హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ కొనసాగించారు। ఇప్పటికే సిఎస్ ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులతోటి దాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పైన సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా కానీ ఒకవేళ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ సమాచారాన్ని అడిగితే ఉన్నతాధికారుల యొక్క అనుమతి పొందిన తర్వాతనే ఆ సమాచారం ఇవ్వాలంటూ కూడా ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది। ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ కొనసాగింది। విచారణలో భాగంగా హైకోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత తాత్కాలికంగా సిఎస్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన స్టే విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది। అదే అంశాన్ని ఆంధ్రజ్యోతి పేపర్ అయితే మాత్రం ప్రస్తుతం హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। ఇక్కడ మనం చూడొచ్చు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల సహాయం తీసుకోవచ్చునని ఆర్టీఐ చట్టంలోనే ఉంది, దానిపై సర్క్యులర్ ఎందుకు అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఉంది। అలాగే పిఐఓలు సమాచారం ఇవ్వడానికి అధికారులు అనుమతి తీసుకోవాలన్న సిఎస్, సర్క్యులర్పై స్టే విధించిన ధర్మాసనం పిఐఓలు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఇతర అధికారుల నుంచి సహాయం తీసుకోవచ్చు, కానీ సహాయం పొందడం వేరు అనుమతి తీసుకోవడం వేరు। అంటే పిఐఓలు సహాయం పొందవచ్చు అన్న చట్టంలోనే ఉన్నప్పుడు దానిపై సర్క్యులర్ జారీ చేయాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ప్రభుత్వాన్ని మరోవైపు సిఎస్ను కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। దాంతోపాటు ఇప్పటికే నిబంధనల ప్రకారం ఎవరు సమాచార హక్కు చట్టం కింద వారి యొక్క సమాచారం అడిగినా వెంటనే ఇవ్వాలని ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని తుంగలో దొక్కి సిఎస్ ఒక ఆర్డర్ పాస్ చేశాడు। ఆర్డర్ సరైనది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని తుంగలో తొక్కినటువంటి వారం అవుతామంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కూడా హైకోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది। ఈ పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి హైకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా ప్రస్తుతం బ్రేక్ వేసింది। సిఎస్ ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది। తదుపరి విచారణలోగా అంటే మనం చూడొచ్చు తదుపరి విచారణలోగా రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎవరైతే ప్రతివాదులుగా ఉన్నారో వారందరూ కూడా ఒక కౌంటర్ దాఖలు చేయాలి। ఆ కౌంటర్లో ఎలాంటి అంశాలు పేర్కొనాలంటే వీరు ఈ సర్క్యులర్ జారీ చేయడం కానీ ఆర్డర్ పాస్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ముఖ్యంగా సమాచారాన్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి। దాంతోపాటు కౌంటర్ రూపంలో తమకు దాఖలు చేసినట్లయితే ఆ కౌంటర్ పైన మరొకసారి వాదనలు వినిపిస్తారా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది। ఇప్పటికే ఏపీలో సంచలనంగా మారింది డ్రగ్స్ అండ్ గంజాయి కేసులు। ఈ డ్రగ్స్ అండ్ గంజాయి కేసులు మూలాలు ఏపీలో ఉన్నాయి। 4 రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్లో బట్టబయలు అవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది। నిన్న జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఉన్నతాధికారులు ఈ సమావేశంలో హాజరైన తర్వాత ఏపీ డీజీపీ సమక్షంలో ఏపీ డీజీపీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ యొక్క అంశాన్ని గంజాయి అడ్డుకట్టకు ఆంధ్ర రాష్ట్ర పోర్టల్ అక్రమ రవాణా ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా కొనసాగుతుంది, ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు, సాగు రవాణా మూలాలపై నిఘా పెంచమంటూ కూడా డీజీపీ నిన్న ఒక సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు। వివిధ రాష్ట్రాలతో సమన్వయ భేటీ అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రాచకొండ సిపి మహేష్ భగవత్ కూడా ఈ సమావేశంలో కూడా హాజరవడం జరిగింది। గంజాయిని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ అవుతుంది, ఈ స్మగ్లింగ్ అవుతున్నటువంటి గంజాయి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిందితులపైన ఎలాంటి ఉక్కుపాదం మోపాలనేటువంటి అంశానికి సంబంధించి వివిధ శాఖల నుంచి కావచ్చు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్పినట్లు మనకు సమాచారం ఉంది। ఇదే అంశానికి సంబంధించే ఆంధ్రజ్యోతి పేపర్ హైలైట్ చేసింది అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సూత్రధారి అరెస్ట్, విశాఖలో మహిళా స్మగ్లర్ను పట్టుకున్న తెలంగాణ పోలీసులు। మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏపీలో అక్కడున్నటువంటి మావోయిస్టులు
ఈ యొక్క గంజాయి యొక్క స్మగ్లింగ్ చేస్తున్నారు. మావోయిస్టుల వల్లే ఈ గంజాయి అనేది అక్రమ రవాణా కొనసాగుతుందనేది పోలీసుల విచారణ వెల్లడి కావడంతో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వడం జరిగింది. నిన్న మాట్లాడినటువంటి డీజీపీ మాటల్లో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో రాజకీయ నేతలు కావచ్చు, ఇతరత్ర వ్యక్తుల కంటే కూడా అక్కడున్నటువంటి మావోయిస్టుల యొక్క ప్రభావం కావచ్చు, మావోయిస్టులు వెనుకుండే ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళకు అదే ఆదాయ వనరుగా ఉందనేది కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. కాబట్టి వాటిపైన కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడ గంజాయి సాగు రవాణా లేకుండా చేసేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర పోర్టల్ను ప్రారంభించినట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గంజాయి స్మగ్లర్లు వారికి సహకరించే వారి యొక్క డాటాను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి ఆ పోర్టల్లో పొందుపరుస్తామన్నారు. డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, సమన్వయానికి తర్వాత గంజాయి ప్రభావిత రాష్ట్రాలకు నిరంతరం అందుబాటులో ఉండేలా కోఆర్డినేషన్ బృందాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గంజాయి సాగు రవాణా మూలాలను గుర్తించి ఉక్కు పాదంతో అణిచివేసేందుకు పరస్పర సహకారం, అవసరమైనటువంటి కార్యాచరణ రూపకల్పనకు ఏపీతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలకు చెందినటువంటి పోలీస్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి చెందినటువంటి పోలీసు, నార్కోటిక్ కంట్రోల్ సంబంధించినటువంటి అధికారులు, తర్వాత ఏఓబిలోని రెవెన్యూ తదితర శాఖ ఉన్నతాధికారులు అంతర్రాష్ట్ర సమన్వయ పేరుతోటి విశాఖలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో గంజాయి సాగు రవాణా ఇప్పుడు పుట్టిన సమస్య కాదు, దశాబ్దాలుగా ఉంది. ఇటీవల కాలంలో కొంతమంది కావాలనే ఏపీపై గంజాయి డ్రగ్స్ పేరుతో అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. అది సరైనది కాదు. ముంద్రా పోర్ట్లో హెరాయిన్ పట్టుబడినటువంటి ఘటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఆ పోర్ట్లో పట్టుబడినటువంటి హెరాయిన్తో మన రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే పలుసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను అని తెలిపారు. గంజాయి రవాణాలో రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఉండవచ్చని తాము తోసిపుచ్చడం లేదని స్పష్టంగా చెప్పారు. గత 2 రోజుల్లోనే 150 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశాం. మావోయిస్టులు ఇంతకాలం గంజాయి సాగును అడ్డం పెట్టుకొని కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారని, ఇప్పుడు గిరిజనులు అవగాహన పెరగడంతో పరిస్థితి మారుతోంది. గంజాయి సాగు రవాణా విక్రయంతో పాటు వాడకంపై కూడా నిఘా పెంచామంటూ కూడా నిన్న ఏపీ డీజీపీ చెప్పినటువంటి మాటల్లో మనం చూసాం. ఇప్పటికే గంజాయి కేసులకు సంబంధించి ఎక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో దొరికిన వాటి మూలాలు ఆంధ్రాలో బట్టబయలు అవడంతో ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని గంజాయి స్మగ్లింగ్ చేసే వారి దగ్గర నుంచి గంజాయిని సేవించేటువంటి వారి యొక్క డాటా మొత్తం కూడా ఒక పోర్టల్ ఏర్పాటు చేసి ఆ డాటాలో మెయింటైన్ చేస్తారు. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం కానీ పోలీస్ అధికారుల ప్రమేయం ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిపై కూడా నిఘా పెడతామనేది కూడా ఏపీ డీజీపీ అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇక మరొక వార్త మనకి అందరినీ కూడా కలిసివేస్తుంది. ప్రేమ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య అనేటువంటి వార్త ప్రస్తుతమైతే ఆంధ్రజ్యోతి పేపర్లో హైలైట్ చేశారు. మనం చూడొచ్చు, బాలుడు సహా 3పై పోక్సో కేసు, భూపాలపల్లి జిల్లాలో ఘటన, నిందితుడి ఇంటి వద్ద మృతురాలు కుటుంబీకులు ఆందోళన. ప్రేమ పేరుతో బాలికను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైనటువంటి 3 నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 3లో ఒకడు మైనర్ కావడం. తర్వాత భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ప్రేమ్ నగర్లో గత నెల 28న తేజ్ ఉత్సవాలు జరిగాయి. అందులో పాల్గొన్నటువంటి ఓ బాలిక అదృశ్యమైంది. ఆ మరుసటి రోజునే బాలికను ఒక ప్రజాప్రతినిధి భర్త పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. మహాముత్తారం మండలానికి చెందినటువంటి పెగడపల్లికి చెందిన ఓ బాలుడు ఆమెను అపహరించాడని, ప్రేమ పేరిట వేధించాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇరు గ్రామాలకు చెందినటువంటి కొందరు పెద్ద మనుషులు పంచాయతీ నిర్వహించారు. కేసు పెట్టుకుందా వాళ్ళు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో మనస్తాపంలో ఉన్నటువంటి బాలిక ఆదివారం రాత్రి పురుగుల మంది తాగి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన సంచలనమే రేకెత్తించింది. తాము ఇప్పటికే ఫిర్యాదు చేసిన బాలుడితో పాటు మరో 2 తమ బిడ్డపైన వేధింపులకు పాల్పడ్డారని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ కూడా మృతురాలు తండ్రి ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక చనిపోయినటువంటి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు నిందితుడి ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెగడపల్లిలోని నిందితుడి ఇంటి ముందు బాలిక మృతదేహంతో పాటు ఆమె కుటుంబీకులు సోమవారం ఆందోళన దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ఇప్పటి వరకు ఈ బాలిక ఆత్మహత్య కేసులో ఒక వ్యక్తే ఉన్నాడు. ఒక మైనర్ బాలుడే ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు అనుకున్నాం. కానీ అతనికి సంబంధించినటువంటి మరో 2 ఫ్రెండ్స్ కూడా వేధింపులకు గురి చేయడం వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి లోకల్ పోలీసులు అయితే అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల కేసులన్నీ కూడా త్వరితగతిన విచారణ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల కేసుల కోసం ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కేసులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే సిబిఐ కోర్టులో దాదాపు 12 కేసులు, ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులన్నింటినీ కూడా రోజువారీ విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే నిందితుల తరపున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ కొన్ని కేసులకు తమకు సంబంధం లేదు కాబట్టి ఆ కేసుల నుంచి మాకు తప్పించాలి, ఆ కేసులను కొట్టివేయాలంటూ కూడా ఒక డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల పైన మీరేమనుకుంటున్నారు? ఈడీ కేసుకు సంబంధించి కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైన తర్వాత మీరు కౌంటర్ దాఖలు చేయడానికి కూడా గత విచారణలో కావచ్చు, ముందు జరిగినటువంటి విచారణలో కూడా నాంపల్లి సిబిఐ కోర్టు స్పష్టంగా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిందితుల తరపున డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, దానిపైన కౌంటర్ దాఖలు చేయడానికి కూడా ఈడీ అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఈడీ అధికారులు కొంత నెగ్లెక్ట్ చేయడం, పదే వాళ్ళు సమయం కోరడంతో నిన్న ఈడీ కోర్టు సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. కౌంటర్కు ఇదే చివరి ఛాన్స్, ఈ నెల 10న కౌంటర్ దాఖలు చేయాలి. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీతో సిబిఐ కోర్టు, తెలంగాణ హైకోర్టులోను విచారణ, జడ్చర్ల సేజ్లో భారీ పరిహారం, హెటిరో న్యాయవాది వాదనలు అంటూ కూడా ఒక హెడ్లైన్ మనం చూస్తున్నాము. ఇక జనని ఇన్ఫ్రా ఆర్థిక అవకతవకల కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి తదితర నిందితులు దాఖలు చేసుకున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలకు తుది అవకాశం ఇస్తున్నట్లు నాంపల్లి సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10న జరిగేటువంటి విచారణలో కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులకు కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. జనని ఇన్ఫ్రా, జగతి పబ్లికేషన్ తదితర కేసుల్లో జగన్, విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బీపీ ఆచార్య తదితరులు దాఖలు చేసుకున్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్ల పైన విచారణ కొనసాగిన తర్వాత దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక ఖాతాల ఉత్తర్వులు పొడిగింపు అనేటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. జగతి పబ్లికేషన్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్ ఖాతాల నిర్వహణకు అనుమతి ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది. ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను ఎప్పటిలాగే సిబిఐకు సమర్పించాలని ఆదేశించింది. ఇండియా సిమెంట్స్ కేసులో దిగువ కోర్టు విచారణపై ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులను సైతం పొడిగించింది. ఈ మేరకు సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ షమీమ్ అఖ్తర్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ కూడా నిందితుల తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. మనం చూస్తున్నాం, హెటిరోపై సిబిఐ దాఖలు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ పైన సంస్థ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు కొనసాగించారు. తన సంస్థలోకి పెట్టుబడులు వచ్చేలా చేయాలని జగన్ తన తండ్రి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని సిబిఐ ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. కేవలం అప్పటి సీఎం వ్యక్తిగత భద్రతా సహాయకులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా జగన్ అప్పటి సీఎంపై ఒత్తిడి తెచ్చారన్నటువంటి ఆరోపణలు ముగింపునకు రావడం సహేతుకం కాదంటూ కూడా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరొక అంశం ఏంటంటే అంటే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సేజ్లో తమకు తక్కువ ధరకు భూమి కేటాయించారన్న ఆరోపణలు వాస్తవం లేదంటూ కూడా మరొకసారి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా తమ వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్లు దాఖలు చేయడానికైతే మాత్రం స్పష్టంగా చివరి అవకాశం ఇచ్చింది. ఈడీ అధికారులు ఈ డిశ్చార్జ్ పిటిషన్లపైన కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత ఈడీ అధికారులు ఇచ్చేటువంటి కౌంటర్ల ఆధారంగా చేసుకుని ఈ డిశ్చార్జ్ పిటిషన్లపైన
సిబిఐ కోర్టు కావచ్చు, ఈడీ కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇక హైకోర్టులో కొనసాగుతున్నటువంటి రోజువారీ విచారణలో ఇప్పటికే సిబిఐ అధికారులు కేవలం హెటిరో సంస్థకు లబ్ధి చేకూరేలా అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చేవాడు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్లు పేర్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని సైబర్ క్రైమ్ కేసులు కూడా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు, ప్రజాప్రతినిధులకు బెదిరింపు కాల్స్ అనేటువంటి వార్త హైదరాబాద్ ఎడిషన్లో హైలైట్ చేశారు. మదీనాలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ వ్యక్తి మనం చూస్తున్నాం, ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి మజ్లిస్ పార్టీ అంటే ఎంఐఎం పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడనేటువంటి ఆరోపణలపై ఓ యువకుడిని కాలపత్తర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాలపత్తర్కు చెందినటువంటి ఇమ్రాన్ అలియాస్ కాలర్ ఇమ్రాన్ అనేటువంటి యువకుడు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి మీ పరిధిలోకి వచ్చేటువంటి పలానా బస్తీలో పలానా సమస్య ఉంది, పరిష్కారం కోసం మీరేం చేస్తున్నారంటూ నిలదీస్తాడు. ఈ సంభాషణను యూట్యూబ్లో, ఇతర సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటాడు. అనంతరం కార్పొరేటర్లకు ఫోన్ చేసి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు. అందులో భాగంగా ఇటీవల తనకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడని రమ్మస్పూర్ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ కాలపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. గతంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, తర్వాత ముంతాజ్ ఖాన్తో పాటు మరికొంతమంది ఎంఐఎం కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేసి బెదిరింపులు కూడా దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి యూట్యూబర్ను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులకే ఫోన్ చేసి వాళ్ళకి ప్రశ్నలు వేసి వాళ్ళని భయపెట్టి వారి నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేయాలనేటువంటి ఒక పథకం ప్రకారమే కేవలం ప్రజాప్రతినిధులని టార్గెట్గా చేసుకుని ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఇతని పైన కేసు నమోదైంది. కాబట్టి ఈ కేసులన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. నిందితుడిని అయితే మాత్రం అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరికి వారు ఉంటుంది. కేవలం ప్రజాప్రతినిధులనే కాదు, చాలామందిని కూడా ఉద్యోగాల పేరుతోటి కావచ్చు, తర్వాత కొంతమందికి బహుమతుల పేరుతో కూడా ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వారిపై అప్రమత్తంగా ఉండాలనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక మనం చూస్తున్నాం, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో క్రైమ్ పాయింట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే పెద్ద వార్తలన్నింటినీ కూడా మెయిన్ పేపర్స్లో హైలైట్ చేస్తారు. కానీ చిన్న చిన్న క్రైమ్ జరిగినటువంటి వార్తలను కూడా మనం క్రైమ్ పాయింట్లో చూడొచ్చు. ఈ క్రైమ్ పాయింట్లో మనం చూసినట్లయితే గుట్కాలు విక్రయిస్తున్నటువంటి కిరాణా షాప్ యజమానిపై కేసు, బంజారాహిల్స్లో గుట్కా విక్రయిస్తున్నటువంటి వ్యక్తిపైన కేసు నమోదు చేశారు. దాదాపు 17 గుట్కా ప్యాకెట్లు, 5 పాన్ మసాలా ప్యాకెట్లను కూడా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకొని అతనిపైన కేసు నమోదు చేశారు. సింగాడికుంటకు చెందినటువంటి బాలరాజ్ ఎంజీఎస్ జనరల్ స్టోర్ పేరిట కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. దీని ముసుగులోనే గుట్కా వ్యాపారం చేస్తున్నాడు. దీంతో పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో దాడులు చేసి అతనిపైన కేసు నమోదు చేశారు. మరొక వార్త, రియాల్టర్ ఇంట్లో చోరీ చేసిన వారి కోసం గాలింపు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. గత నెల 25న జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 78 నివసిస్తున్న రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 450 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలించి సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక సీసీ కెమెరాలు పరిశీలించగా కర్ణాటక రిజిస్ట్రేషన్తో కారు కనిపించింది. టోల్గేట్ వద్ద ఆ కారు కర్ణాటక వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. పోలీసుల బృందాలు అయితే మాత్రం ఇప్పటికే కర్ణాటకకు వెళ్ళాయి. నిందితులను అతి త్వరగా పట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి. అడ్డాగుట్ట రోడ్డు దాడుతున్న గుర్తు తెలియని మహిళ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడక్కడే మృతి చెందారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా 10వ నెంబర్ బస్ స్టాప్ సమీపంలో గుర్తు తెలియని మహిళ రోడ్డు దాడుతుంది. రాణిగంజ్ డిపో చెందినటువంటి బస్సు ఆమెను ఢీకొట్టడంతో మృతి చెందింది. గోపాల్పురం పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు డ్రైవర్ రవీందర్ను అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. దీనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. రౌడీ షీటర్పై పీడీ యాక్ట్.
బెదిరింపులు బలవంతపు వసూలు పాల్పడుతున్నటువంటి రౌడీ షీటర్పై సిపి అంజనీ కుమార్ పీడీ యాక్ట్ నమోదు చేశారు. గాంధీ భవన్ పటేల్ నగర్ చెందినటువంటి ఇమ్రాన్ ఖాన్ అలియాస్ ఇమ్రాస్ ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతడిపై హైదరాబాద్తో పాటు వరంగల్ కమిషనరేట్లో ఇతనిపై బెదిరింపులు, దౌర్జన్యం, దాడి చేయడంతో పాటు హత్యాయత్నం కేసులున్నాయి. ఇతడిపై 2019లో పీడీ యాక్ట్ నమోదు అయింది. జైలు నుంచి విడుదలైన 2 నెలల్లో దౌర్జన్యం, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్ళొచ్చిన తీరు మారకపోవడంతో మళ్ళీ నేరాలు పాల్పడుతుండడంతో సిపి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేశారనేటువంటి వార్తను కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో మనం క్రైమ్ పాయింట్లో కూడా మనం చూస్తున్నాం. ఇక 2 రోజుల క్రితం జరిగినటువంటి పేకాట కేసుకు సంబంధించి కూడా దాదాపు అంటే శివారు ప్రాంతంలో పేకాట ఆడించేందుకు ఒక పథకం ప్రకారమే ఒక ప్లాన్ చేసుకొని అక్కడ దాదాపు 30 మందిని పిలిపించి పేకాట ఆడిస్తుండగా ఎస్ఓటి పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో దాడి చేసి పోలీసులు అయితే మాత్రం 30 మందిని అరెస్ట్ చేశారు. దాదాపు 6,70,000కు పైగానే అమౌంట్ను సీజ్ చేశారు. వాళ్ళు పేకాట ఆడడానికి తీసుకొచ్చినటువంటి మెటీరియల్ అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నాగశౌర్యకు సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లోనే వీళ్ళు అద్దెకు తీసుకొని పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయానికి సంబంధించి నార్సింగ్ పోలీసులు నాగశౌర్య తండ్రికి అతనికి కూడా నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు మీరు ఆ భవనాన్ని లీజుకి తీసుకున్నారు, పేకాట ఆడేందుకు ఏ విధంగా మీరు వారికి అద్దెకిచ్చారనేటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక అరెస్ట్ అయినటువంటి 30 మంది నిందితుల్ని కూడా ఉప్పర్పల్లి కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టి తర్వాత వాళ్ళని రిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు 14 రోజుల పాటు వాళ్ళకు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇది నిన్న జరిగినటువంటి క్రైమ్ వార్తలు. ఈ క్రైమ్ వార్తలన్నింటినీ కూడా ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురితమయ్యాయి. అదే అంశాన్ని మీ దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది.